ఓకే. ప్రైజ్ లార్డ్ పాస్టర్స్ అందరికీ ఒక జస్ట్ స్మాల్ మెసేజ్ షేర్ చేయాలని ఆశపడుతున్నాను నేను. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, పిల్లలే రేపటి భవిష్యత్తు. నేటి బాలలే రేపటి పౌరులని మనం స్కూల్స్‌లో చదువుకున్నాము. అయితే నేటి బాలలే రేపటి పాస్టర్లు, రేపటి దైవజనులు, ప్రవక్తలు, సువార్థికులు. కాబట్టి మనం పిల్లల్ని దేవుని వైపు తిప్పడానికి, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించడానికి, మనం ఇప్పుడు కాదు అని అనుకుంటే, అది తర్వాత ఇప్పటికీ కాదు. ఎందుకంటే ఒక సర్వే ఏమని చెప్తుందంటే, 12 సంవత్సరాల లోపు పిల్లలు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, వాళ్ళు తప్పిపోలేదంట. పెద్దయిన తర్వాత తప్పిపోలేదంట వాళ్ళు. పాస్టర్స్ గాను, పరిచారకులుగాను, సంఘానికి సహకారులుగాను, సమాజంలో దేవుని సాక్ష్యమును ప్రకటించే వ్యక్తులుగా ఉన్నారంట. సర్వే చెప్తుంది. సో 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి సువార్త చెప్పడము మన బాధ్యత. అయితే మీ అందరికి ఒక సందర్భం చెప్తాను. ఇప్పుడు మన మన ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి. ఆ ఇంటి ఎదురుగా ఉన్న మనము వెంటనే రియాక్ట్ అయ్యి, వెంటనే వెళ్ళి మనం నీళ్ళో లేకపోతే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయడమో, అది వచ్చే లోపు మనం మన ప్రయత్నం మనం చేయడమో చేస్తే ఆ మంటల్ని కొంత సమయంలో మనము ఆర్పొచ్చు. ఆస్తి నష్టము లేకపోతే ప్రాణ నష్టం ఏది జరగకుండా మనము కొంతైనా ప్రికాషన్ తీసుకొని కాపాడొచ్చు. ఇదేని ఇదే సిచ్యువేషన్ని మనం ఆత్మీయంగా అప్లై చేసుకుంటే, పిల్లవాడు ఇప్పుడు కాలిపోతున్నాడు అనుకోండి, అగ్నిగుండంలో పడిపోయాడు అనుకోండి. సామెతలు 24:11 వచనంలో ఏమని ఉంటుందంటే, చావుటకు పట్టబడిన వారిని నీవు రక్షింపవా, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని దేవుడు రాయించిన మాట మనకి గుర్తు రావాలి ఈ సందర్భంలో. సో పిల్లలు కాలిపోతున్నారు. కాలిపోతున్నప్పుడు మనం చూస్తున్నాం. సమాజంలో ఏం జరుగుతుంది, క్రైమ్ ఎలా పెరుగుతుంది అనే ఆలోచన చేస్తే, పిల్లలు ప్రేమ లేకపోవడం వలన క్రైమ్స్ చేస్తున్నారంట. పిల్లలు ప్రేమ లేకపోవడం వలన వేరే వాళ్ళ దగ్గర ప్రేమను వెతుక్కుంటున్నారంట. పిల్లలు ప్రేమ లేకపోవడం వల్ల ఆ ప్రేమ కోసం డ్రగ్స్ కానీ వాటికి వీటికి బానిసలు అయిపోతున్నారంట. సో దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ లేనివాడు నా వాడు కాడు. భాషలు మాట్లాడే వరాలు కలిగి ఉన్నా కూడా ప్రేమ లేనివాడివైతే నువ్వు వ్యర్థుడవే. సో మన చుట్టూ ఉన్న ఎంతమంది పిల్లలు యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలియకుండా ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు మునిగిపోయి, అదే అదే దేవుడు అనుకొని, అదే వాళ్ళ ఫ్యూచర్ అనుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు నరకానికి దగ్గరగా వెళ్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు నరకంలో పడిపోతారో, మనము న్యాయసింహాసనం ముందు నించున్నప్పుడు దైవజనులుగాను లేకపోతే పిల్లల పరిచర్య చేయాలని ప్యాషన్ కలిగి ఉండి ఇప్పుడు చేయలేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్న మనమైతే న్యాయసింహాసనం ఎదురుగా మనం కూడా నిలబడతాం. నిలబడినప్పుడు ఏ పిల్లవాడైతే, ఏ పిల్ల అయితే మన ఇంటి చుట్టుపక్కల ఉంటూ మనల్ని కలుస్తూ, మనల్ని అన్నయ్య అని పిలిచి, అక్కయ్య అని పిలిచి ఉండిందో, తనకి యేసుక్రీస్తుని చెప్పకపోవడం వలన ఏం జరిగిద్దంటే పరలోకంలో, ఈ చిన్న పాప, చిన్న బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, యేసయ్యా నాకు నువ్వు నిజమైన దేవుడు అని ఈ అన్న చెప్పలేదు. చెప్పుంటే నేను నమ్ముకునేవాడిని, నేను మారేవాడిని. ఆ పాప కూడా అంటది, అక్క నాకు చెప్పలేదు. అక్కని నేను చాలాసార్లు కలిసాను. అక్క వాళ్ళ ఇంటి ఎదురుగా మా ఇల్లు. అక్క వాళ్ళ ఇంటి పక్కనే మేము ఉంటాము అని ఆ పిల్లలు ఎవరైతే నేరారోపణ మన మీద చేసినప్పుడు దానికి సమాధానం చెప్పుకునే దమ్ము మనకుందా? సో దయచేసి మీరు గమనించండి, పిల్లలు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. దేవుని వాక్యం కూడా సెలవుస్తుంది కీర్తనలో మనకి, బిడ్డలు దేవుడు అనుగ్రహించు బలము, అది ఫలము. యవన కాలంలో ఉన్న పిల్లలు బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు. సో ఈ పిల్లలకి సువార్త చెప్పడం అనేది మన బాధ్యత. చిల్డ్రన్ ఆర్ రివార్డ్, దేవుని నుంచి వచ్చిన బహుమానం వాళ్ళు. గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానము. ఆ బహుమానము మన పిల్లలే అని అనుకోవద్దండి. ఇప్పుడు బయట ఉన్న పిల్లలు, రోడ్డు మీద ఉన్న పిల్లలకు కూడా మన పిల్లలే మనం అనుకున్న ఆత్మీయంగా వాళ్ళకి యేసుక్రీస్తుని ప్రకటిస్తే ఈ లోకం మారిపోతుంది. ఆ పిల్లల జీవితాలు మారిపోతాయి, వాళ్ళ ఫ్యూచర్ మారిపోతుంది, వాళ్ళ తరతరాలు మారిపోతాయి, యేసుకు సొంతం అవుతాయి. మీకు ఇంకా అవి పిల్లల పరిచయం గురించి కావాలంటే కింద నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ కరికులం.